భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో 6గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారన్న సమాచారంతో సహాయక చర్యలు చేపట్టారు. భద్రాద్రి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో 6గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారన్న సమాచారంతో సహాయక చర్యలు చేపట్టారు. భద్రాద్రి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మృతుల సంఖ్య ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ? ఎస్ మురళి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అయితే పేకమాడిలాగా కూలిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపుగా ఇది 2 నుంచి 3 సంవత్సరాల కాంచి కూడా ఈ కట్టడాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఈ భవనం కడుతున్నారు. అయితే ఈ భవనానికి సంబంధించి పూర్తిగా కూడా అనుమతులు లేవని చెప్పేసి గతంలోనే పంచాయతీకి సంబంధించిన అధికారులు ఈ భవనం నిలిపివేయాలి, పూర్తిగా కూడా లేచినట్టు ఏదైతే బిల్డింగ్ కి సంబంధించిన పిల్లర్స్ లో నాణ్యత లేదు, చాలా సన్నగా పిల్లర్స్ ఉన్నాయి, కుప్పకూలే అవకాశం ఉంటుంది, ఇన్ని అంతస్తులు అయితే ఖచ్చితంగా బిల్డింగ్ కూలిపోద్దని చెప్పేసి కూడా గతంలోనే పంచాయతీకి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అలాంటి ఏం కూడా పట్టించుకోకుండా బిల్డింగ్ సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో అది పూర్తిగా కూడా మళ్ళీ ఇంకో పైన ఒక ఫ్లోర్ వేయడానికి, పూర్తిగా కూడా స్లాబ్ వేయడానికి అక్కడ ఉన్న సెంట్రింగ్ కూడా కట్టి పనులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీంట్లో 6గురు చనిపోయినట్టుగా అయితే ప్రస్తుతానికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని కన్స్ట్రక్షన్ సంబంధించిన కట్టడాలు జరుగుతున్న నేపథ్యంలో 6గురు మాత్రం కూలీలు ఉన్నారు. దాంట్లో 2 ఆ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇక 6గురే చనిపోయారా, ఇంకెవరన్నా ఆ బిల్డింగ్ కింద ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఇప్పటికే ఏదైతే ఆ శిథిలాలకు సంబంధించిన పూర్తిగా కూడా జేసీబీల సాయంతో అయితే తొలగించేట్టు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీ పెద్ద బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 6 అంతస్తులు కూడా పూర్తి కూడా నేలమట్టమైన పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ కట్టడానికి సంబంధించి ఎవరైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలోనే నోటీసులు ఇచ్చారు, ఈ ఫిల్లర్ లో కట్టొద్దు, పూర్తి స్థాయి బిల్డింగ్ కట్టొద్దు, ఫిల్లర్లలో ఎక్కడ కూడా బలం లేదు, ఆ సంబంధించిన ఐరన్ వాడడంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విఫలమయ్యారు, పూర్తిగా ఈ బిల్డింగ్ అనుమతులు లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఆయన కూడా 5 అంతస్తులు కట్టకూడదని చెప్పేసి కూడా అనుమతి లేదని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు కూడా యాజమాన్యం పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం వహిస్తూ పూర్తిగా కూడా కట్టడం అనేది ప్రారంభించిన పరిస్థితి కాబట్టి అయితే దాదాపుగా దీంట్లో 6గురు చనిపోయారంటగా పూర్తిగా అయితే సమాచారం అయితే అందుతుంది. ఇంకా శిథిలాల కింద ఇంకెవరున్నారు ఏందనే దాని మీద కూడా పోలీసులు కానీ రెస్క్యూ టీమ్ కూడా అక్కడ చేరుకుంది. పూర్తి స్థాయిలో కూడా అవన్నీ తొలగించిన తర్వాత ఇంకెవరన్నా ఉంటే మాత్రం పూర్తిగా కూడా వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. ఏదైనా ఆ భద్రాచలంలో చాలా ఘోరమైన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క రామయ్య సంబంధించిన కళ్యాణం క్రతువు మొదలైంది. నెక్స్ట్ మంత్ లో అంటే 10-15 రోజుల్లోనే ఆ రామయ్య కళ్యాణం ఉన్న నేపథ్యంలో అదే రూట్ లో ఈ బిల్డింగ్ కూలడం పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయలైతే అందుకున్న పరిస్థితి కాబట్టి అయితే ఈ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తి కేవలం ఒక అమ్మవారి గుడి కట్టడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. మొదటి నుంచి కూడా పూర్తిగా కూడా అమ్మవారి గుడి కట్టడానికి 5 అంతస్తులు ఎందుకని చెప్పేసి కూడా గతంలోనే పంచాయతీకి సంబంధించిన అధికారులు ఆ పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం అయితే నిలిపేశారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కట్టడం అనేది ప్రారంభించిన పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇది కుప్పకూలినట్టుగా ఆ పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా ఆ భద్రాచలం అనేది పంచాయతీ కిందకి వస్తుంది. పంచాయతీకి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఏ అనుమతులైనా తీసుకోవాలి బిల్డింగ్ కట్టాలంటే, కానీ అలాంటి కట్టడాలకు అనుమతి లేనప్పుడు ఆ బిల్డింగ్ ఎట్లా కడుతున్నాడు ఏంటంటే గతంలోనే పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా యజమాని ఏదైతుందో బిల్డింగ్ సంబంధించిన యజమాని అవేం పట్టించుకోకుండా పూర్తిగా కూడా నెగ్లెక్ట్ చేసేసి కూడా ఈ కట్టడాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి సమాచారం నేపథ్యం పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ టీమ్ కూడా అక్కడ చేరుకుంది. పూర్తి స్థాయిలో శిథిలాలు మొత్తం కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెవరన్నా దాని కింద ఉన్నారా ఏంటంటే దాని మీద కూడా అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఆ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే పోలీసులు ఇమీడియట్ గా కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే అతని దగ్గర మాత్రం పక్క సమాచారం ఉంది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏం పని నడుస్తుంది అనేది కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ రెస్క్యూ పనులు అయితే నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మురళి, అధికారుల తీరుకు సంబంధించి కూడా అక్కడ విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, ముందుగానే దీన్ని నివారించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు?
ఎస్ మురళి, మనం చూడొచ్చు మొదటి నుంచి కూడా దానికి సంబంధించి అనుమతులు లేవు, అది మొత్తం కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి కూడా ముందు అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినట్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒక అంతస్తు మాత్రం అనుమతి ఉన్నది, ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు వేస్తున్నటువంటి కట్టడాల్లో ఆ ఫిల్లర్లలో పూర్తి స్థాయిలో కూడా నాణ్యత లేదు. ఇన్ని అంతస్తులు కడితే ఖచ్చితంగా 5 అంతస్తులు మీరు కడితే 5 ఫ్లోర్లు కడితే అది కుప్పకూలే ప్రమాదం ఉంటుందని ముందుగానే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. పంచాయతీ వాస్తవానికి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. ఒక పంచాయతీ కాదు, అక్కడ ఉన్నటువంటి భద్రాచలానికి సంబంధించినటువంటి ఎవరున్నా సరే అధికారులు మాత్రం నిర్లక్ష్యం కొట్టించినట్టు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా అది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. అంటే అధికారులు వచ్చినప్పుడు పోయేటప్పుడు ఆ బిల్డింగ్ చూస్తుంటారు. గతంలో కూడా దీన్ని పూర్తి వేయాలని చెప్పేసి కూడా చెప్పినప్పటికి కూడా ఆ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ మాత్రం ఎటు పరిస్థితుల్లో కూల్చేయలేదు, నిర్లక్ష్యం వహించాడు. నిర్లక్ష్యం వహించి పూర్తి స్థాయి కూడా మళ్ళీ దానిపైన ఇంకొక ఫ్లోర్, అంటే ఇప్పుడు 5 ఉంది, 5వ ఫ్లోర్ కాకుండా 6వ ఫ్లోర్ నిర్మాణం కోసం అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించిన పరిస్థితి కాబట్టి 6వ ఫ్లోర్ ఎప్పుడైతే కడుతున్న సమయంలో అనేది కుప్ప కూలిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే కుప్ప కూలడం అంటే మామూలుగా ఒక వన్ సైడ్ ఎక్కడో ఒక దగ్గర ఆ కుప్ప పడిపోవడం కాదు, పూర్తి స్థాయిలో కూడా ఆ బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఒక పేక మేడ లాగా, ఎట్లా అంటే చిన్న పూర్తిగా కూడా నేలమట్టమైన పరిస్థితి కాబడుతుంది. 5కు సంబంధించిన స్లాపులు మొత్తం కూడా కుప్ప కూలిన పరిస్థితి కాబడుతుంది. దాంట్లో అక్కడ పనికొచ్చిన వాళ్ళని కరిసిన వాళ్ళు తీయాలన్నా కానీ చాలా రిస్క్ ఉంది. అంటే ఏ స్టేజ్ లో వాళ్ళు ఉన్నారో తెలియదు, మొత్తం కూడా చితికిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించిన ఓనర్ ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఒక 6గురు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా పిల్లలు ఆడుకోవడం కానీ, లేదా చుట్టుపక్కల ఇళ్ల మధ్యలో ఈ వర్క్ నడుస్తుంది. ఆ పూర్తి స్థాయి కూడా నీడ ఉంటుంది. ఒక పక్క వేసవి కాలం, మధ్యాహ్నం టైంలో ఎవరైనా ఆడుకుంటానికి ఆ స్టేర్కి ఏమైనా ఎక్కారా, లేదంటే ఇంకా ఆ వర్కర్లు ఎంతమంది ఉన్నారు ఏంటంటే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కాబట్టి మరికొద్ది క్షణాలనే మరికొద్ది సేపట్లోనే అక్కడ ఉన్న అధికారులు కూడా అధికారికంగా వెల్లడించే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు ఏంటంటే తెలియదు. పూర్తిగా ఓనర్ ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఏదైతే కన్స్ట్రక్షన్ ఓనర్ ఉన్నాడో ఓనర్ చెప్పిన ప్రకారం మొత్తం 6గురు ఉన్నారు అని చెప్తున్నారు, కానీ దాంట్లో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రెస్క్యూకి సంబంధించిన పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి కనపడతా ఉంది మురళి. దీనికి సంబంధించి బాధ్యులుగా ఎవరిని చెప్తూ ఉన్నారు? దానికి సంబంధించి అధికారులు ఏమైనా వారి వెర్షన్ వినిపించేటువంటి అవకాశం ఉంది అక్కడ? ఖచ్చితంగా బిల్డింగ్ సంబంధించిన ఓనర్ మీద ఆ కేసు అయితే ఖచ్చితంగా పెడతామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ పంచాయతీకి సంబంధించిన అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేతులు దులిపిస్తున్న ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే కట్టొద్దని చెప్పి ముందుగానే మీ నోటీసులు ఇచ్చాం, ఆయన కేర్లెస్ చేసుకుంటూ బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కూడా పూర్తిగా కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా నాణ్యత లేనప్పుడు ఖచ్చితంగా ఆ పంచాయతీకి సంబంధించిన కార్యాలయం సిబ్బంది కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో కూడా దాన్ని దగ్గర ఉండి రిమూవ్ చేయాలి ఆ బిల్డింగ్, అలాంటి బిల్డింగ్. ఎందుకంటే పూర్తిగా పర్యాటక ప్రాంతం భద్రాచలం అంటేనే ఖచ్చితంగా పర్యాటకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ రెండు అంటే భద్రాచలంలో ఎక్కువ కూడా భక్తుల ఫ్లోట్ ఉంటుంది. ఎక్కడైనా నీడ ఉంటే అక్కడ పోయి పడుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అంత పెద్ద కట్టడాలు కట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎలాంటి కేర్ తీసుకోవాలనేది పూర్తిగా అధికారులకు కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎలాంటి అంటే అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇదంతా కూడా ఈ ఘోరం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు అధికారుల నిర్లక్ష్యంతో పాటు ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్ కూడా ఈ నిర్లక్ష్యం వహించడం వల్ల ఇంత జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శ్రీపతి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ ఒక అమ్మవారి ఆలయం కోసం ఈ పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి తనే దగ్గరుండి బిల్డింగ్ కట్టిస్తున్నాడు. అయితే దీనికి అనుమతులు లేకపోయినప్పుడు కూడా తను నెగ్లెక్ట్ గానే దీన్ని కట్టిస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతానికైతే అధికారులు ఆ పోలీస్ అధికారులు మాత్రం ఆ బిల్డింగ్ సంబంధించిన ఎవరైతే కట్టిస్తున్నారో నిర్మాణం చేస్తున్నారో ఆ వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. పూర్తిగా కూడా ఎంతమంది చనిపోయారు ఏంటనేది ఒక గంట 2 గంటల తర్వాత చెప్పగలుగుతారు. ఎందుకంటే అది మొత్తం కాంక్రీట్ ఉన్నటువంటి స్లాబ్ మొత్తం కూడా 5 స్లాబులు కూడా పేకమేడ లాగా కూలిపోయినాయి. ఏ స్లాబ్ కింద ఎవరు ఉన్నారు ఏంటనేది కూడా చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఎవరైనా ఉంటే చూసి చెప్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.